ఇరాన్లో చిక్కుకున్నటువంటి భారతీయ విద్యార్థుల్ని భారతీయుల్ని ఇప్పుడు భారత దౌత్యవేత్తలైతే చాలా వరకు సఫలీకృతం చేశారు. అంటే గత శుక్రవారం రోజు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగినటువంటి యుద్ధం కారణంగా ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసింది. పైగా ఇప్పుడు టెహ్రాన్ పైన ఇజ్రాయెల్ అనేక విధాలుగా దాడులు చేస్తుంది. ఆ దాడులకి ఒక్కొక్కరు భయభ్రాంతులకు గురవుతున్నారు, ఒక్కొక్కరు బాంబులకి భయపడిపోతున్నారు. ఎందుకంటే అంత దగ్గరగా చూస్తున్నారు వాళ్ళు. ఒకప్పుడు బాంబులు అంటే సరిహద్దుల్లో పేలేవి, కానీ ఇప్పుడు అలా కాదు, జనావాసాల మీద పడుతున్నాయి. సో ఇప్పుడు దీనివల్ల ఇరాన్ లో చిక్కుకున్నటువంటి భారతీయులందరూ కూడా చాలా మంది గగ్గోలు పెడుతున్నారు. దయచేసి మమ్మల్ని భారత్ తీసుకువెళ్ళిపోండి అంటూ మన ఎంబసీకి మొరబెట్టుకున్నారు. దాంతో మొన్న 110 మంది విద్యార్థులను అయితే ఆర్మేనియా ద్వారా మన ఢిల్లీకి రప్పించడం జరిగింది. కానీ ఇప్పుడు అలా రావాలన్నా కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సో దీనివల్ల ఏం చేసిందంటే ఇరాన్ తన గగనతలాన్ని అయితే భారత్ కోసం ఓపెన్ చేసింది. ఇలా చేయడం వల్ల ఈ రోజు శుక్రవారం రాత్రి 11 గంటలకి ఒక విమానం అయితే ఢిల్లీ చేరుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ విద్యార్థులు అయితే ఆ విమానంలో బయలుదేరారు. అలాగే మరొక 2 విమానాలు అయితే సిద్ధంగా ఉన్నాయి. అవి శనివారం రోజు అంటే రేపు ఉదయం చేరుకునే అవకాశాలు ఉన్నాయి. సో 1000 మంది విద్యార్థులు అలాగే మిగతా వాళ్ళు ఇలా ఈ 3 విమానాల ద్వారా అయితే చేరుకోబోతున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే మళ్ళీ ఈ గగనతలాన్ని అయితే మూసివేస్తామని చెప్పడంతో మళ్ళీ ఇప్పుడు కేవలం భారత్ కోసమే తెరవడం వల్ల వెంటనే రేపు శనివారం ఉదయం కానీ లేదంటే విమానం ఇరాన్ దాటిపోగానే మళ్ళీ వెంటనే గగనతలాన్ని అయితే మూసివేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ చర్యలు అయితే చాలా తొందరగా చేస్తున్నారు. ఇలాంటి దౌత్య సంబంధాల వల్ల, ఎందుకంటే ఇరాన్ కూడా ఇప్పుడు భారత్ సహాయాన్ని కోరుతుంది. భారత్ ఇప్పుడు ఇజ్రాయెల్కి ఇరాన్కి ప్రత్యక్షంగా సహాయం చేసినా చేయకపోయినా సపోర్ట్ చేయకుండా ఉండి తటస్థంగా ఉంటే చాలు. ఎందుకంటే ఇరాన్ అదే కోరుకుంటుంది. పైగా రేపు భవిష్యత్తులో భారత్ అవసరం పడుతుంది. అందుకే ముందు జాగ్రత్తగా ఇలాంటి చర్యలన్నీ చేపట్టి ఇప్పుడు మన భారత్నైతే అక్కడికి చేర్చుకునే ప్రయత్నాలు చేస్తుంది ఇరాన్.